హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి నీకు కొడుకు కొమ్మలు లేరు కాబట్టి నీ బాధ్యత ఎవరగ్గి పట్టాలని అంటే ఆనాడు అన్నది ఏడేళ్ళ బిడ్డ అటువంటి అనురాధ చేసి నానాయిగా కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనే అన్నది అనురాధవ్వ పట్ట మాయలేదు కాళ్ళ పారాని ఆడలేదు నెత్తి లోపల ఉన్న చిలకర బెల్లం కింద పడలేదు కంకణం తీసింది ఆ తల్లి నొదిలికున్న బాసింగ విడిసింది ఆ తల్లి అగ్గికుండ చేతులు పడుతుంది అందరు కలిసిండ్రు. అందరు ఆడోళ్ళు ముత్తైన సాగు దొరకదు ఈ లోకముల కొంతమంది ఆడోళ్ళకి ముత్తైన సాగు దొరుకుతుంది. ఏ జన్మల ఎంత పుణ్యం వేసుకున్నా ఆ తల్లికి ముత్తైన సాగు దొరికింది. లోకముల కొంతమంది ఆడోళ్ళకే ముత్తైన సాగు దొరుకుతుందట. ఆ భర్త ఉండంగా భార్య నచ్చిపోతే దడబెడి స్నానాలు పోసి కాళ్ళకు పారాలు పెట్టి చెంపలకు గంధం పెట్టి రూపాయలకు బొట్టు పెట్టి వలకంగా ఓడి బియ్యం పోసేటళ్లకు మరో పార్వతీదేవి లెక్క కల్లబడుతుంది. ఆ తల్లిని తీసుకొచ్చిండ్రు పాడ లోపల పడుకోబెట్టింది పడుకోబెట్టిండ్రు. ఆ తల్లి అగ్గి పుట్ట పట్టుకున్నది. డబ్బులు కొట్టి గోవిందాని పాటలు లేపుకొని ఎత్తుకొని నలుగురు సాగనప్ప 10 మంది అటువంటి ఆ పాటలు లేపుకొని విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట అరిగేసిన మహిమ చొప్పున మట్టి బొమ్మలంట మరి ఈ మాయ తిరుగులంట చనిపోయిన ముఖములు చాలా పుణ్యం దొరుకుతానయ్యా. తల్లి ఇప్పుడు చెప్తారా చెప్పి
సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమైతాడు? శాస్త్రం వేస్తాడు, దానికి జవాబు కూడా చెప్తాడు. ఎప్పుడైనా మీరు కూడా చేసుకోవచ్చు. సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమైతాడు? సీతమ్మ తల్లి కదా శ్రీరాముడు ఏమైతాడు? రాంగ్ ఆన్సర్. వీరగింజలో బీరిపోతారు. చెప్పవు. ఇంకొకటి నేను అంగట్ల దొరకది, తరాజుల దుగది. అంగట్ల పోతే దొరకది, తరాజులు ఎత్తే దుగది. అది లేకుంటే పెళ్లి కాదు. అంగట్ల పోతే అంగట్ల దొరకది, తరాజుల దుగది, అది లేంచి పెళ్లి కాదు. ఏంటిది? నేను అపకారినైతే శారదా నిలుపుది కాత నేను నిర్దోషినైతే పాపకారణైతే నిలుపుది కాత నిర్దోషినైతే పాపది కాత పాపకారణైతే పార్వతి పరమేశ్వరులు కన్న బిడ్డ పంచ కళ్యాణి నేను కాయదాని ముట్టలేదు, అవతారం ఎత్తింది మొగోరి ముట్టలేదు, మోక్షం ఎందింది చెమటలు పుట్టింది జగవీర మాత రేణు కాయల్లమ్మ. చిన్న పాములు చిరిక నేను ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పేరింట సొమ్ములు నాగు పాములు పట్టినట్టు కట్టు కట్టి చేరుపోతులు పట్టి జడకొప్పులు పెట్టి ఆగో పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచ కళ్యాణి రేణు కాయల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శరణార్థియే. అదేంటి కొడకవు రామశవంతుల మల్లన్న, నీలమ్మ కన్న కొడకవు నిజవంతుల మల్లన్న, చెడు చెట్టి లాగులు జవదారి పుల్లలు. దేవుడు పుట్టింది బుధవారం, పెరిగింది బేస్తవారం, ఆదివారం నాడు దేవుడు లగ్గము. రాజు మల్లన్న రాగాడు శ్రీయో. మరి వాటి రోజు లోపల జక్కా కుమరయ్య గారి పేరు మీద మన తన పేరు మీద మరి మేనగోడళ్ళు, తన భార్య, బిడ్డలు అల్లుళ్ళు, కొడుకులు కోడళ్ళు మరి తలంత బలగా ఉండంగా ఈ కథ చెప్పించే దాతలు మాత్రం మేనగోడలు. మరి ఎవరయ్యా అంటే మరి భార్య కౌరవ, మరి బట్టు రవి, కలమ్మ, మరి కావటి రాజు, కవిత, దాసరి విజేందరు, అమరావతి, కనబోయిన అశోకు, మమత, దాసరి అశోకు, శ్రావంతి, మరి మేనల్లుడు కడబోయిన శేఖరు, యాకలక్ష్మి. వీళ్ళందరూ కలిసి రామనామ స్మరణ చేపిస్తున్నారు. కాబట్టి చనిపోయిన కుమరయ్యకు సరగలోకం లోపల సక్కంగా నిద్రబట్టి వారి కుటుంబ సభ్యులకు కలల్ల నీడల్ల కనబడిపోని ఆత్మగల్ల కుమరయ్యా నువ్వు ఎక్కడెళ్ళి పోతివే మామా, ఓ మామా కుమరయ్యా నువ్వు లేని నీళ్లు చిన్నపోయింది, నువ్వు లేని మనవాడ చిన్నపోయింది. అగో నీ మేనగోడలను ఒక్కసారి పిలిచిపోదు రావో ఓ మావయ్యా. నెలకుకి పొద్దే పొడిసిందో
నా కోడల అమరావతి ఓ కోడల అమవతవ్వ నా కోడల శ్రావంతి నేనల్లి కోటన్న కోడన్ను నా కోడళ్ళు నేను రాక నేను మీ ఇంటికి వస్తే మా మామ కోరయ్య వచ్చిందని కృతుండ కృషి అన్నం వెనకచ్చి అన్నం పెట్టిండ్రు బిడ్డ మీ చేతి అన్నం నాకు బాగా తీరింది కోడళ్ళు కానీ కానీ చనిపోయిన ఆత్మగల్ల కూరయ్యకు సరగలోకము సత్సంగా నిద్ర బట్టి వేరే ఓడళ్లకు కొడుకులకు అటువంటి ఆత్మగల్ల బిడ్డలకు అల్లుళ్లకు ఆ కొడుకు కోడలు మనవల మనవరాళ్లకు కళ్ళ నీడల్ల గడబడిపోని ఆ కుమరయ్యా రఘునందనా సచ్చిపోయిన బారను అడగట్టి పాడగట్టి పడలోపల వంట పెట్టి కాటాల గడ్డగాడికి తోలుకొని పోతున్నారు. మూడు తోవలు చూసిండ్రు చింపుడుగా నవ్వు చేసిండ్రు. మళ్ళీ ఎనుకోళ్ళు ముందు కచ్చి ముందోళ్ళు వెనుకకు పోయి 4 దిక్కుల 4 విరికిళ్ళ బియ్యం పోసిరు. తలాపురే ఉల్లవో పిరికడు బియ్యం పోసి అమ్మ ఇక్కడికి నీ నూకలు వెళ్ళిపోయినా అందరూ 4 దిక్కులు 4 పైసలు వేసి మళ్ళా మరి గోవిందని పాడలేపుకొని ఊరవుతున్న కాట్టం మేరుస్తున్నది. కాట్టాన గడ్డగాడ కాట్టం చుట్టూ 3 సుట్లు నింపి కాట్టం లోపల మరి ఆ తల్లిని పెట్టి కాట్టానికి అగ్గి పెడతా ఉన్నారు. అగ్గి పెడతా ఉన్నారు. అమ్మాయి ఆడితో నీ బాగి తీరిపోతున్నదా అని ఆ దీపానికి దండం పెట్టి మరి కడవలు అక్కడ ఎప్పుడు వెళ్ళిపోతున్నారో మరి ఆ రారాజు మోహన్ రెడ్డి కన్న బిడ్డలు పట్టుకున్నాడు. బిడ్డ అనురాధదేవి మీ తల్లి శ్యామదేవి నట్టెట్లా పుట్టి ముచ్చినట్టు వేసరే బిడ్డో. బామ శ్యామలదేవి నువ్వు లేని జీవితము నేనెట్లా గడుపుదు. బామ శ్యామలీలా నీ జ్ఞాపకాలు నేనెట్లా మరిచిపోతున్నా బాబా. నేను కచేరీ వెళ్ళి నేను ఇంటికి వచ్చినప్పుడు నాదాల రమ్మని కాళ్ళకు నిల్లిచ్చి కూర్చుంటే పీడేసి మళ్ళీ గడకొచ్చి నాకు అన్నం పెట్టి ఆగో మరి నాదా ఇంకో బుక్క తినవయ్య ఇంకో బుక్క తినవయ్య అని చెప్పి పసిలేగాను సందము నాకు కొసరి వడ్డించిన నీ చేసి అన్నం ఆడుతూ నాకు బాకి తీర నా బాబా అందుకొరకి అంటారయ్యా. ఇప్పటికైనా దుర్గ దేవుడు ఉంటే గుడి శృంగారం అంటారు. పల్లె పంతులు ఉంటే బడి శృంగారం ఆట. ఇంటి లోపల 2 ఆలుమొగలు కలిసి బ్రతుకుతా ఇల్లు శృంగారం అన్నారు. భర్తతోనే భార్యకు సుఖమాట, భార్యతోనే భర్తకు సుఖమాట. భర్త లేని ఆడోళ్లకు బదనాములు ఎక్కువ వస్తాయి, భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆట. బామని చెప్పి ఆ భార్య జ్ఞాపకాలతో ఆ రాత్రికి అట్లా తెల్లారింది. తెల్లారితే 2వ రోజు, మళ్ళా తెల్లారితే 3వ రోజు. 3వ రోజు నాడు పిట్టకు పెడతాను. పిట్టకు పెట్టినప్పుడు రాజు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాడు. గవ్వలాంటి కళ్ళకు రవ్వలో స్నిప్పులు అడుపుతున్నాడు. ఎందుకొరకని అంటే బామ శ్యామల దేవి
నేను అవ్వయ్య లేనోన్ని, అన్నదమ్ములు లేనోన్ని, అక్క చెల్లెళ్ళు లేనోన్ని బామా. నా తల్లిని మరిపించినవు, నా తండ్రిని మరిపించినవు. నాకు ఏదన్నా బాధ కలిగి ఏదన్నా కష్టం వచ్చి నీతో చెప్పుకుంటే నాదా మోహన్ రెడ్డి నువ్వెందుకు బాధపడుతున్నావు నాదా? నేను నీకు లేనని చెప్పినా ఎన్ను తట్టి నాకు ధైర్యం చెప్పిన వేషామలీలా